హాయ్ అండి. ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి వీడియోని షేర్ చేయబోతున్నాను. అదే ఇన్స్టెంట్ దోస మిక్స్. ఇన్స్టెంట్ దోస మిక్స్ ఎలా రెడీ చేసుకోవాలో ఇక్కడ మీకు క్లియర్గా కొలతలతో చూపించబోతున్నాను. ఈ దోస మిక్స్ కారణంగా టూర్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు తల్లులకి పిల్లలతో ఏమీ తింటలేదు అన్న ఇబ్బంది ఉండదు. అలాగే బ్యాచిలర్స్కి కూడా ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు మీరు కూడా వాచ్ చేసేయండి. ముందుగా కొలతగా ఒక గ్లాస్ లేదా గిన్నెని తీసుకోండి. దానితో 2 గ్లాసుల బియ్యంని తీసుకుని ఈ 2 గ్లాసుల బియ్యంని కూడా స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకుని బాండీ హీట్ అయిన తర్వాత ఈ బియ్యం మొత్తాన్ని కూడా బియ్యంలో ఉన్న తేమ శాతం మొత్తం పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి. వేగాయి అన్నది ఎలా తెలుస్తుందంటే 2 గింజలు తీసుకుని మనం నోట్లో వేసుకున్నప్పుడు అవి చక్కటి టేస్ట్తో కరకరలాడుతూ ఉంటాయి. అలా అనిపించేంత వరకు కూడా మీరు వీటిల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునే క్రమంలో ఇవి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతాయండి. మీకు వేగాయి అని గుర్తు బాగా తెలుస్తుంది. ఇలా వేయించుకున్న వాటిల్ని పూర్తిగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలన్నమాట. సో బియ్యం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. వేగిపోయినాయి. తర్వాత నేను బియ్యం తర్వాత ఇక్కడ మీకు ఏమేమి పప్పులు ఇందులోకి వేసుకోవాలో చూపిస్తున్నాను. వాటిని కూడా చూసేయండి. సో బియ్యంనైతే ఫ్యాన్ కింద పెట్టి చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను మినప్పప్పు తీసుకుంటున్నానండి. ఇక్కడ కొలతల్ని జాగ్రత్తగా గమనించండి. గ్లాసులో 3 వంతులు మినపప్పు తీసుకున్నాను. అలాగే అరభాగం కందిపప్పు. మీ ఇంట్లో పసుపు రంగులో ఉండే కందిపప్పు అవైలబుల్గా ఉన్నా, ఎరుపు రంగులో ఉన్న కందిపప్పు అవైలబుల్గా ఉన్నా ఏదైనా పర్వాలేదండి, కందిపప్పు తీసుకోవాలి. అలాగే ఒక 1/2 గ్లాసు పచ్చిశనగపప్పు. ఈ మూడింటితో పాటుగా ఒక చిన్న టీ స్పూను మెంతులు తీసుకోవాలి. ఈ మొత్తాన్ని చక్కగా మళ్ళీ బాండీలోకి వేసుకుని చక్కటి రంగు వచ్చేంత వరకు, లోపలున్న పచ్చి అంతా పోయే వరకు వేయించుకోవాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకున్నప్పుడు మాత్రమే గింజలన్నీ మాడిపోకుండా చక్కగా వస్తాయండి. మీకు ఇంకా ఇష్టపడితే మీరు పెసరపప్పు కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. ఓకే, మీ టేస్ట్ బట్టి మీరు ఇంకా పప్పులు యాడ్ చేసుకోవడం అనేది ఉంటుంది. సో వీటితో పాటు 1 గ్లాసు అటుకులండి. అటుకుల్ని కూడా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మొత్తం ఇంగ్రీడియంట్స్ పూర్తిగా చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని పర్ఫెక్ట్గా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. మెత్తటి పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఈ చేసుకున్న పౌడర్ని ఒక జిప్లాక్ బ్యాగ్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవడమే. మనం ఇలా జిప్లాక్ బ్యాగ్లోకి తీసుకోవడం వలన ప్రయాణాలలో ఈజీగా క్యారీ చేయడానికి వీలవుతుంది. చూసారు కదా. సో మనకి కావలసిన క్వాంటిటీలో వీటిని తీసుకుని వాటర్ యాడ్ చేసుకుని అప్పటికప్పుడు దోశని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే చిన్నది మనం తినే సోడా ఉంటుంది కదా, చిన్నదండి, లిటిల్ బిట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆలస్యం ఉంటుంది అంటే ఒక 3 అవర్స్ 2 అవర్స్ 3 అవర్స్ ముందరే గన మనం నానబెట్టుకున్నామంటే వాటరు కొంచెం పెరుగు వేసుకున్నారంటే సరిపోతుంది. లేదంటే నార్మల్ వాటర్లో కూడా మీరు నానబెట్టుకోవచ్చు. ఓకే, సో ఇంట్లో ఉన్నామనుకోండి, ఇలా దోశ ప్యాన్ మీద వేసుకుని ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుందండి, టేస్ట్ బాగుంది. దోశ బాగా వచ్చింది, టేస్ట్ బాగుంది. టమాటా పచ్చడిలోకి దోశ తింటే బాగుంది. మళ్ళీ అల్లం పచ్చడిలోకి బాగుంది. మన పప్పుల చట్నీ కంటే వీటితో అయితే మాకు టేస్ట్ అదిరిపోయింది. ఇంట్లో పిల్లలు, మా వారు కూడా ఇష్టంగా తిన్నారు. మరి టూర్లకు వెళ్ళినప్పుడు కూడా మనకి ఇటువంటి చట్నీలు అయితే క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ముందు పిల్లలు తినడం కోసమే కదా టూర్లు వెళ్ళాము అంటే పిల్లలతోనే ప్రాబ్లము. సో టూర్లు వెళ్ళినప్పుడు ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని మనం క్యారీ చేస్తాం కాబట్టి నేను దాని మీద కూడా ప్రయత్నించాను. బేసిక్గా నేను తిరుపతి వెళ్ళడం కోసం ప్లాన్ చేసుకున్న ఫుడ్ ప్రిపరేషన్ అనమాట. మా పిల్లలతో ఒక్క తంట కాదు, బయట నుంచి ఏం తెచ్చినా నచ్చట్లేదంటారు. అందుకని నేను ఇలా దోశలు అయితే వాళ్ళు తింటారని ఇలా ఇన్స్టెంట్ మిక్స్ని రెడీ చేసుకుని ఇలా ఈ గ్యాడ్జెట్స్ని క్యారీ చేయటం వల్ల ఈజీగా వాళ్ళకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి ఇవ్వగలుగుతున్నాను. సో మీకు కూడా మేబీ హెల్ప్ అవ్వచ్చు. అలాగే బ్యాచిలర్స్ కూడా ఇలా ఇన్స్టెంట్ మిక్స్ కారణంగా మీరు బయట వెళ్ళి తినే పని లేకుండా ఇంట్లోనే చేసుకుని హెల్తీగా మీ బ్రేక్ఫాస్ట్ని ముగిచ్చేయచ్చు అనమాట.
అండ్ గృహిణులు కానివ్వండి, అప్పటికప్పుడు చేసుకోవాలి ఇన్స్టెంట్గా అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా ఈ టెక్నిక్ బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో A to Z అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయటం మర్చిపోకండి, షేర్ చేయటం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు చేసి అందించడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మరి మీరు కూడా ఇన్స్టెంట్ దోశ మిక్స్ని రెడీ చేసుకుని మీ దోశలు ఎలా వచ్చాయి, మీ దోశ పౌడర్ ఎలా రెడీ అయింది అనేది కామెంట్ చేయటం అస్సలే మర్చిపోవద్దండి. ఓకేనా? ఓకే, మరి టేస్టీగా ఎమ్మీగా దోశలను అయితే లాగించేయండి. బాయ్ బాయ్.